ఈ సంఘాన్ని గురించి వింటున్నప్పుడు, ఆ సంఘ చరిత్ర గురించి పాస్టర్ గారితో మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యం వేసింది, చాలా ఆనందం వేసింది అంట నాకు. ఎందుకంటే జీసీసీలో మొట్టమొదటి చర్చి, ఇంత అధికారికంగా మొట్టమొదటి చర్చి ఇదే కాబట్టి జీసీసీలో అది నిజంగా చాలా అద్భుతం. అందులో మీరుండటం, గల్ఫ్ కంట్రీలో నిజంగా ఇంత స్వేచ్ఛ ఇచ్చారు అని అంటే పైన నేను సిలువ చూసి ఆశ్చర్యపోయాను. ఏంటి మనం ఉన్నది ఈ గల్ఫ్ దేశమేనా అనిపించింది నేను ఆ క్రాస్ చూడగానే. మన ఇండియాలో సెలవు పెట్టకపోయినా చర్చ అంటే చాలండి వచ్చేసి మీకు పర్మిషన్ ఉందా, మీకు తెలుసు, వీడియోలు చూస్తుంటారు, మీకు ఎవడు పర్మిషన్ ఇచ్చాడు. ఇటు మన దేశంలో మన చుట్టూ ఉన్నవాడే, మనతో తిన్నవాడే, తిరిగినవాడే వచ్చేసి నీకు ఎవడు పర్మిషన్ ఇచ్చాడు ఇక్కడ అంటాడు. ఇది మన దేశం కాదు, ఇది కంప్లీట్గా అరబ్ దేశం, ముస్లిం దేశం అయి ఉండి కూడా ఇంత ధైర్యంగా, ఇంత స్వేచ్ఛగా పైన సిలువ పెట్టుకొని నిజంగా ఆరాధన చేసుకుంటున్నారంటే నిజంగా ఈ దేశాన్ని వెళుతున్న రాజులు ఎవరైతున్నారో వాళ్ళకి నిజంగానండి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి ఆ రాజుగారికి. అది సామాన్యమైన విషయం కాదండి ఇది.